తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఆవిర్భవించడానికి చాలా వేగంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ లోపే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో తెలంగాణ జాగృతికి ఒక గుర్తంటూ లేదు. అంతేకాదు రాజకీయ పార్టీగా ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారో లేదో కూడా తెలియదు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ జాగృతి ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పి చాలా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అదేంటంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఎఫ్బితో ఒక అవగాహనకు వచ్చి ఏఎఫ్బి గుర్తు సింహం గుర్తు మీద మున్సిపల్ ఎలక్షన్లకి తెలంగాణ జాగృతి పోతుంది అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కవర్ చేసింది. మున్సిపల్ ఎలక్షన్స్ అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వీటిల్లో పోటీ చేయాలని చాలామంది జాగృతి కార్యకర్తలు ఉత్సాహపడుతున్నారు. కానీ జాగృతికి ఇంకా ఒక సింబల్ రాకపోవడంతో కొంతవరకు నిరుత్సాహానికి గురయ్యారు. సో ఈ ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు మీద పోటీ చేస్తాం అనే వార్త ఎప్పుడైతే వచ్చిందో జాగృతి కార్యకర్తలు విపరీతమైన జోష్లో మునిగిపోయారు. చాలామంది ఈ విషయాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఎట్లాంటి అధికారిక ప్రకటన దీని మీద వెలువడలేదు. అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. అంతేకాదు కొద్దిమంది ఏఐఎఫ్బి నాయకులు ఏమంటున్నారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ శత జయంతి వేడుకలకి కవిత గారు పిలిస్తే జస్ట్ వెళ్ళినాం అంతే తప్ప అక్కడ మాకు వాళ్ళకి ఎట్లాంటి అవగాహన ఒప్పందాలు జరగలేదు, వాళ్ళతో ఇప్పటి వరకు ఎట్లాంటి పొత్తు లేదు అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు. జాగృతి నాయకులు మాత్రం ఆల్రెడీ సింహం గుర్తు మీద పోటీ చేయడానికి సిద్ధమైపోతున్నారు.